హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి గాను మనకి ఒక పేపర్ అప్డేట్ రావడం జరిగింది. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధుల నిర్వహణకు 150 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగింది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ డాటా ఆపరేటర్లను నియమించుకోవడం వివాదానికి దారితీసింది. ఈ పద్ధతిని ఏసీబీ అధికారులు తప్పుపట్టారు. ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందగించింది. తమకు అవుట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని కమిషనర్ ప్రభుత్వాన్ని విన్నపించారు. స్పందించిన ప్రభుత్వం 150 మందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో ఎక్కువ మందిని డాటా ఆపరేటర్లుగా నియమించున్నారు. రిజిస్ట్రేషన్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు 4 చొప్పున, మిగతా జిల్లాలకు అవసరాన్ని బట్టి ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురిని కేటాయించారు. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు స్థితప్రజ్ఞ, సామల సహదేవ్, ప్రణయ్ కుమార్ తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారండి. దేశవ్యాప్తంగానే మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా చేస్తుందని, రియల్ ఎస్టేట్ ముందంజలో ఉందని మన పేపర్లో అప్డేట్ కూడా రావడం జరిగింది రీసెంట్గా. సో అదే విషయాన్ని పరిగణలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. 150 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దానికైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.